నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. మూడు పార్టీల పొత్తు కుదురుతుందా? ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఈ అంశాలపై మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్ వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఇక వారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఎస్ కాల్ ఛాన్స్ నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ అండి, థ్యాంక్ యూ. చాలా రాజకీయ పరిణామాలు అవుతున్నాయి ఏపీలో. మరి జనసేన ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎందుకంటే గత కొన్ని రోజులుగా మరి జనసేన వాయిస్ ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ మూమెంట్సే అవుతున్నట్టుగా అనిపిస్తోంది. మీ ద్వారా విందామని. వాట్ జనసేన ఇస్ థింకింగ్? బాగానే ఉందండి. ఎలా ఎందుకు వాయిస్ ఎందుకు వినపట్లేదు? మేము చాలా యాక్టివ్గా ఉన్నాం. చాలా అంటే మాకు విపరీతమైన ఆదరణ పెరిగింది ప్రజల్లో. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, మాకు తెలిసి 4 to 5 times పెరిగామండి ఓవరాల్గా. లాస్ట్ టైం మినిమం 4 to 5 times పెరిగాం. ఎక్కడికక్కడ మాట్లాడతాం. ఈరోజు కూడా ఇప్పుడు కూడా వైజాగ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే జస్ట్ ఒక ½ hour క్రితం మా అందరితో కూడా మాట్లాడారు. శ్రేణుల్ని రెడీ చేస్తున్నారు, సమాయత్తం చేస్తున్నారు. ఇంటర్నల్ మీటింగ్స్, అనేకమైన ఇంటర్నల్ మీటింగ్స్ చేస్తున్నారు. క్యాండిడేట్స్తో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఏ క్యాండిడేట్ ఎలా చేస్తారు, ఎక్కడ వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే ఏదైనా టూర్, ఇప్పుడు ఢిల్లీ టూర్ కానీ ఇంకెక్కడైనా టూర్ కానీ, టూర్ వెళ్ళిన తర్వాత విశేషాలని ఒక బయటపడుతూ ఉంటాయి. మరి ఢిల్లీ టూర్ నుంచి మాత్రం ఏ విశేషాలు, ఏ వివరాలు బయటపడలేదు, ఏమంటారు? ఏముందండి, ఢిల్లీ టూర్ చాలా క్లియర్గా ఉన్నాం కదా. 100% బీజేపీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం, ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇది ఏదో మేము అధికారంలోకి వచ్చేలో, లేకపోతే మేమేదో పదవులు అలంకరించేయాలనేది కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలి అనేది మా నినాదం, మా ఎజెండా కూడా. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. డెఫినెట్గా ఢిల్లీ టూర్ సఫలీకృతంగానే ఉంది. ఇంకా 1-2 టూర్లు చేయాల్సి ఉంటుంది. ఇంకా అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే మీ అపోజిషన్, మీ మెయిన్ అపోజిషన్ వైసీపీ మరి సిద్ధం చేసుకుంటూ వెళ్తోంది. మరి మీరు ఎలా సంసిద్ధం అవుతున్నారు? మేము సంసిద్ధమే మేడం. సిద్ధం సభలు వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ సిద్ధం సభలన్నీ కూడా అలా చేసుకుంటూ వచ్చారు. కానీ మేము మాత్రం 100% రెడీగా ఉన్నాం. ఈరోజు కాదు, మేము ఇంకా మోర్ బాధ్యతగా ఉన్నాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మేము బాధ్యతగా ఉన్నాం. అదే మాకు వాళ్ళకి ఉన్న తేడా, డిఫరెన్స్. అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, గ్లాసు సింక్లో ఉంటుంది అని కూడా చెప్పారు. ఎలా రియాక్ట్ అవుతారు దీనికి? దాని సందేశం ఏంటి? ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది. ఆ ఫ్యాన్ ఇంట్లో ఉన్నదని చెప్పి కనుక ఇది చేసుకుంటే ఊరేసుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. సైకిల్ కనీసం తొక్కితే ఆరోగ్యం అన్న ఉంటుంది. టీ తాగితే తలనొప్పి, వీళ్ళు పెట్టిన తలనొప్పి తగ్గుతుంది. మీ రియాక్షన్ ఇలా ఉంది. ఏదో చెప్తారు మేడం. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇవన్నీ ఇలాంటి పోలికలు కడతా ఉంటే సైకిల్ బయటే ఉంటుంది, ఇంట్లో దొక్కుతాడు. ఎవడన్నా బొర్రలేను ఎవడన్నా ఇంట్లో దొక్కుతాడు మేడం. ఫ్యాన్ ఏమన్నా రోడ్డు మీద పెట్టుకుంటారా? ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది. టీ గ్లాసు తాగిన తర్వాత క్లీన్ చేయాలి కదా. మేమైతే పారేసుకోవట్లేదు కదా. టీ గ్లాస్ ఎవడు పారేడు కదా మేడం. ఏదో చెప్తారు. అయితే ఒకటేంటంటే 100% మిడిల్ క్లాస్ మాది టీ గ్లాస్. ఓకే, సో బాగుంది మీ వివరణ. వాళ్ళు అంటే అవతల పార్టీ స్టేట్మెంట్స్కి మీ వివరణ బాగుంది. అయితే పొత్తులు అన్నవి అంటే పర్సంటేజ్ శాతం వైజ్గా ఏమైనా క్లారిటీ వచ్చిందా, లేకపోతే ఇంకా ఇట్ ఈస్ ఎర్లీ టు ఆస్క్? అర్లీ ఏం కాదు. అయితే శంఖంలో పోస్తేనే తీర్థం మేడం. డెఫినెట్గా మేమైతే మాత్రం పొత్తు ధర్మం, పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అనేది ప్రతి సెకండ్ కూడా మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అనే దాని మీద మేము మా ఫండమెంటల్స్ ఫర్ అలయన్స్ అనేది మాకు చాలా క్లారిటీగా ప్రతి సెకండ్ కూడా మేము పెట్టుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా పర్సంటేజ్ అన్న దానికన్నా బాధ్యత ఎక్కువగా, ఇందాక కూడా చెప్పాను మీకు, బాధ్యత ఎక్కువగా ఉంది. డెఫినెట్గా మేము గెలవాలి, టీడీపీ తీసుకునే టీడీపీ గెలవాలి. రేపు బీజేపీ మాతో పాటు వస్తే బీజేపీ తీసుకుని బీజేపీ గెలవాలి.
ఎవరి కాలు 100% తీసుకున్న సీట్లకి 100% అందరూ గెలిచే పరిస్థితుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనేదే ఇప్పుడు పొత్తుల్లోని అలయన్స్కి అంటే ఈ పొత్తులకి అర్థం కూడా అదే. సో ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత ఇది ఉంటుంది. డెఫినెట్గా 100% ఇక ఎక్కడెక్కడ గెలుస్తాము, ఎక్కడెక్కడ ఇది. ఇంకొకటి రెండోది ఏంటంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అనేది ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ఉండాల్సిన ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి, మాకు ఉండాల్సిన ఒత్తిళ్ళు మాకున్నాయి. అన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటూ ప్రాపర్గా నెంబర్ ప్రాపర్గా తీసుకుంటున్నామండి. ఓకే, మీతో మాట్లాడడానికి చారి ఉన్నారు కెన్యా నుంచి. చారి గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అలాగే విజయ్ గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. నా యొక్క 5 క్వశ్చన్లు ఉన్నాయండి, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఎందుకు మేనిఫెస్టోని దాచిపెడుతున్నారు? ఇప్పుడు వరకు మీ మేనిఫెస్టో ఏంటనేది ఇప్పుడు వరకు అసలు మీకు కూడా తెలుసా? అసలు ప్రజలకు అయితే ఇప్పుడు వరకు ఎవరికీ తెలియదు. అదొకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు వైసీపీని గద్దె దించాలని ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి మరి మీరు కాంగ్రెసును మిగతా ఇంకా షర్మిల గారు ఉన్నారు, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకోవచ్చు కదా. అదేవిధంగా జనసేనని టీడీపీలో కూడా విలీనం చేయవచ్చు. అదొక క్వశ్చన్. మీరు అలా చేసినా ఎందుకంటే జనాలకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ మంగళగిరి నుంచి అని, చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి అని చెప్పి వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఎమ్మెల్యేగా చేస్తారనేది ఇప్పుడు వరకు కనీసం అంటే ఇప్పుడు వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి తప్ప ఆయన ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు వాలంటీర్లు ఇది అది అది అంటాం తప్ప ఇప్పుడు వరకు ఆయన నోటి నుంచి మేము ప్రజలకు ఇచ్చేస్తాం మా మేనిఫెస్టో ఇది అది అని చెప్పి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఎలక్షన్ డేట్ అయితే ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇప్పుడు వరకు మేము అది ఒకటేం లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కానీ వంగవీటి రంగా తాలూకు కానీ వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారా, లేదంటే ఇంకా వాళ్ళని తీసుకునే ఉద్దేశం మీ పార్టీలో ఏమైనా ఉందా? ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గోదావరి జిల్లాలనే ఇప్పుడు ఆయన పోటీ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఇప్పుడు గుంటూరు కానీ విజయవాడ కానీ అలాగా మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి, అది ఆయన ఎందుకు గోదావరి జిల్లాలోనే ఇచ్చేస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్లో ఆయన ఎక్కడైతే ప్రచారం చేసి ఎక్కడైతే క్యాండిడేట్లు నిలబెట్టారో బర్రెలక్క కూడా వచ్చిన ఓట్లు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన స్థానాల్లో కానీ కనీసం ఏ ఎమ్మెల్యే కూడా డిపాజిట్లు కూడా రాలేదు. ఎందుకని? నాకు ఇంటికి కొంచెం ఆన్సర్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. చారి గారు 5 క్వశ్చన్లు అని చెప్పి 7 క్వశ్చన్లు అడిగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. మేనిఫెస్టో ఎందుకు ఇంకా బయట పెట్టలేదు? మేము ఇద్దరం ఉమ్మడి మేనిఫెస్టో, ఎవరు మేనిఫెస్టో వాళ్ళు బయట పెట్టారండి. మాది 2019లో మేనిఫెస్టో మీరు చూసుండుంటే ఇంకా చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో అండ్ ఇంచుమించు అదే. మేము మాది ఉమ్మడి మేనిఫెస్టో కోసం అనేకమైన సిట్టింగ్స్ కూర్చున్నాం. టైం వస్తుందండి, వ్యూహం ఉంటుందిగా. ఇప్పుడు ఎంత అర్జెంటుగా పెట్టేలా ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది మేనిఫెస్టో గురించి. కాబట్టి విల్ టేక్ అవర్ ఓన్ టైం. 100% మేనిఫెస్టో మేము పెట్టుకొని రిలీజ్ చేసుకొని అప్పుడే మేము ఎలక్షన్కి వెళ్తాం. ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మద్యం పూర్తిగా నిషేధం చేసి అప్పుడు 2024కి వెళ్తామని చెప్పి యూటర్న్ తీసుకొని దొంగబద్దలాడినట్టయితే కాదు. 100% మేనిఫెస్టో మేము చేస్తాం. నెక్స్ట్ వైసీపీ గద్దె దించాలని కాంగ్రెస్ సిపిఐ సిపిఎంను కూడా కలుపుకోవచ్చు కదా అని మిమ్మల్ని అడిగారు. మేము అడుగుతున్నాంగా, అందరినీ రమ్మని అడుగుతున్నాం. అందరినీ రమ్మని అడిగా. మరి మీరు మిస్ అయిపోయారేమో. మేము ఇప్పటం సభలో
మేమందరినీ కూడా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. చాలామంది నా డిబేట్లో చాలామంది అడిగారు, అందరూ నమ్మంటున్నారు కదా తెలుగుదేశం కాంగ్రెస్ కలుస్తుందంటే యాస్ కలవాల్సిందే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలవాల్సిందే. ఇది మా నినాదం. మేము 100% అందరినీ ట్రై చేస్తాం. మీరేంటి ఇలా అంటున్నారంటే ఎస్, చారిత్రకమైన తప్పిదాలు జరిగినాయి, దాన్ని కరెక్ట్ చేయాల్సినప్పుడు పార్టీలు పార్టీ సిద్ధాంతాల కన్నా ప్రజల బాగోగులు రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్కి జేఎస్పీ విలీనం టీడీపీలో చేయొచ్చు కదా. మీరు చాలా కుతూహలంగా ఉన్నట్టున్నారు. మీలాంటి వాళ్ళే పాపం ప్రజారాజ్యాన్ని ఇలాగే తప్పుపట్టి చేశారు. జేఎస్పీ టీడీపీలోని విలీనం చేయాల్సిన పని లేదు, దేంట్లో విలీనం. మాది సపరేట్ ఎంటిటీ, మా పార్టీ మాకుంది. మా పార్టీ మేము ఎక్కడ విలీనం చేసే స్థితిలో లేము. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా పోయింది. దాన్ని ఏదో ఒక పార్టీలో విలీనం చేసుకోమని మీరు సలహా ఇవ్వండి. ఎందుకంటే మీరు పూర్తిగా మీకు చాలా ఆతృతగా ఉంది. ఎంత తొందరగా జేఎస్పీ విలీనం అయిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళా ఇది అయిపోద్దని. ఇంకోటి ఉండండి, థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. లోకేష్ మంగళగిరి కాలర్ ఆల్రెడీ లైన్ లో ఉన్నారు. ఒక కాల్ తీసుకున్నాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మరి లెంత్ అయిపోతుంది. కాలర్ ఆల్రెడీ వెయిటింగ్. అలాగే మేడం, అలాగే మేడం. మహేష్ గారు ఉన్నారు మీతో మాట్లాడడానికి కాలిఫోర్నియా నుంచి. నమస్తే సార్. నమస్తే సార్. క్విక్ గా 2 క్వశ్చన్స్ సార్. ముఖ్యంగా ఇప్పుడు ఈ బీజేపీ జనసేన టీడీపీ సక్సెస్ఫుల్ ఫార్ములా, కానీ మీరు ప్రజల్లోకి అంత అనుకున్నంత స్థాయిలో ఇంకా వెళ్ళటం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 5 తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా సభలు పెట్టలేదు. దాదాపు 4 months నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ గ్రౌండ్ రియాలిటీతో ఏంటంటే ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం చాలా ముఖ్యమండి. అంటే జనసేన అభ్యర్థులు నిలబడ్డ చోట టీడీపీ బీజేపీ ఓటు పడాలి, అలాగే టీడీపీ అభ్యర్థి ఉన్న చోట జనసేన బీజేపీ ఓటు పడాలి. కాబట్టి ఆ సక్సెస్ఫుల్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వటానికి మీరు ప్రజలకు ఏం చేస్తారు, మీ మేనిఫెస్టో ఏంటి, మీరు ఈ కూటమితోని రాష్ట్రానికి మీరు ఎలా అభివృద్ధి చేస్తారు అన్నది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలి సార్. ఎందుకంటే అది ఇంకా జరగటం లేదేమో, దాని గురించి చెప్పండి. సెకండ్ ఏంటంటే ఈ దొంగ ఓట్ల ఎలిమినేషన్, తర్వాత ఈ వాలంటీర్లు కొంతమంది చేసేటటువంటి వాళ్ళే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీరు మీకు పథకాలు రావని బెదిరించడం, లేకపోతే వైసీపీకి ఓటేయకపోతే అని వాళ్ళు వాలంటీర్స్ బెదిరించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఈ దొంగ ఓట్ల ఎలిమినేషన్, వాలంటీర్ వ్యవస్థను ఎదుర్కోవటం. ఎందుకంటే రీసెంట్ గా జగన్ గారు వాలంటీర్లు అందరూ నా సైన్యమే అని చెప్పేసి, ఆయన ప్రైవేట్ సైన్యమే అని చెప్పేసి ఒప్పేసుకున్నారు. కాబట్టి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ ని? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ముఖ్యంగా ఈ టైం వేస్ట్ చేస్తున్నారేమో. ఎందుకంటే 50 రోజులే ఉందండి, అది సరిపోదు అనుకుంటున్నా నేను. మీరు ఈ 3 పార్టీలు ఈ కూటమి అని చెప్పి సీట్ల గురించి టైం వేస్ట్ అవుతుందేమో ఇంకా. కానీ మీరు ఇది తొందరగా డిసైడ్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఓడిస్తాము అదంతా బాగానే ఉంది, కానీ మీరు ప్రజలకు ఏం చేస్తారు? రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అసలు రాజధాని సంగతి ఏంటి? ఆయన 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయలేదు, పరిశ్రమలు రాలేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు బాగాలేవు. కాబట్టి ఇదంతా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందండి. అది కాస్త డిలే అవుతుందేమో ఈ ఓట్ల సీట్ల గురించి, సీట్ల చర్చల గురించి అని చెప్పేసి. దాని గురించి ఇంకాస్త మీరు స్పీడప్ చేసి ఎక్స్పరైట్ చేసుకొని మీరు 3 పార్టీలు ప్రజల్లో సభలు త్వరగా పెట్టి బాగా చేయాలని అనుకుంటున్నామండి. మీ దీనికేమన్నా? ఓకే సార్, మహేష్ గారు నమస్కారం అండి. క్విక్గా నేను సమాధానం చెప్తా. బీజేపీ టీడీపీ జనసేన ప్రజల్లోకి, యాక్చువల్గా మేమంతా కూడా ప్రజల్లోనే ఉన్నామండి. ఎందుకంటే ప్రజల్లోకి మీరు అనేది కరెక్టే, ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మీరు కరెక్టే. ప్రజల్లో మేము 100% ఉన్నాం. ఎందుకంటే టీడీపీ కార్యక్రమాలు ఉన్నాయి, జనసేన కార్యక్రమాలు చేస్తున్నాం. మేము కూడా ఎక్కడికక్కడ సభలు పెట్టుకున్నాం. మీరు కొంచెం ఏదైనా చిన్నది మీరు ఫాలో అవ్వలేదేమో. అక్టోబర్ 2 తర్వాత, అక్టోబర్ 5 తర్వాత లేదన్నాను. మేము నవంబర్లో సభలైనవి, డిసెంబర్లో సభలైనవి, తర్వాత జనవరిలో కూడా సభలైనవి. ఇప్పుడు కూడా మేము సభలు రెడీ చేసుకుంటున్నాం. అయితే ఏమవుద్దంటే బీజేపీ టీడీపీ జనసేన మాకు అలయన్స్లోని
ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఈ కొంత జనాల నుంచి వచ్చే కొంత ఇబ్బందులు కానీ ఇవన్నిటిని కూడా మేము ముందే జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాం. అండ్ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ మేము చెప్తున్నామండి. ఉమ్మడి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. మేము క్లియర్గా నమ్ముతున్నాం. ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ మెడికల్ అసిస్టెన్సీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా సూపర్ 6తో వచ్చారు. మేము కూడా అలాగే చేసుకుంటూ వచ్చాం. బీజేపీ కూడా ఉంది. సో ఓవరాల్గా బీజేపీ 100% మళ్ళీ మా దాంట్లోకి వచ్చినప్పుడు సీట్లు కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఇవన్నిటికి కూడా టైం పడుతుందండి. డెఫినెట్గా టైం 100% తీసుకుంటాం. మీరు అన్నట్టు మేము కూడా చాలా చాలా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము కూడా ప్రజల్లోకి విత్ ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు క్యాండిడేట్లతో పాటు ప్రజల్లోకి స్టార్ట్ అవ్వాలని ఉంది. డెఫినెట్గా అదొక టూ మెనీ పార్టీస్, 2-3 పార్టీస్ ఉన్నప్పుడు ఈ ఛాలెంజెస్ ఉంటాయి. మీరు అంతవరకు వస్తే మీరు యాక్చువల్గా మాకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, బాగుండాలని మాట్లాడుతున్నారు. 100% ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సింగిల్గా చూసుకున్న వాళ్ళు అనౌన్స్ చేయడానికి కూడా లేకుండా అనౌన్స్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఇది డెఫినెట్గా గెలుపు గుర్రాలు అనే వాళ్ళు ఉండాలి. అన్ని ఈక్వేషన్స్ మాట్లాడుకుంటూ అన్ని ఈక్వేషన్స్ తీసుకుంటూ ఇవన్నిటిలో ఇదండి పార్ట్ అండ్ పార్షియల్. అండ్ మోర్ ఓవర్ మేము అమరావతి రాజధాని అని మేము చెప్పాం, బీజేపీ చెప్పింది, టీడీపీ చెప్పింది, అందరూ కూడా చెప్పారండి. ఇందులో మ్యాక్సిమం అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కాకపోతే ఉమ్మడిగా ఏం మేనిఫెస్టో అనేది చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 4-5 సార్లు కూర్చున్నారు. మళ్ళీ ఇంకా కూర్చొని ఫైనల్ చేస్తారు. ఒకసారి బీజేపీ కూడా వచ్చేస్తే క్లియర్ అవుద్దండి. మేము టైం వేస్ట్ అయితే చేయట్లేదు. బట్ టైం 100% అవసరం పడుతుంది దీనికి. ఆ టైం మేము ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ సీట్లకి సర్దుబాటులో కానీ క్యాండిడేట్ సెలక్షన్స్ కానీ ఇంకా ఎఫెక్టివ్ మేనిఫెస్టో గురించి కానీ ఇదన్నీ టైం రిక్వైర్ అవుతుందండి. అలాగే ఇంతకుముందు మాట్లాడిన చారి గారు, లోకేష్ గారు మంగళగిరి, ఆయన వచ్చి కుప్పం అని మాట్లాడారు. 100% పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మనం వచ్చాం. లోకేష్ గారు కూడా వచ్చి ఆయన నేను ఇక్కడే చేస్తానని చెప్పి ఆయన క్లియర్గా మాట్లాడడం జరిగింది. మాది భీమవరం, గాజువాక రెండిట్లో ఇది ఉంది. చూసి ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తారండి, అందులో డౌటే లేదు. దాని గురించి మీరేం కంగారు పడకండి చారి గారు. అలాగే ముద్రగడ పద్మనాభం, వంగవీటి రంగా కాదండి, వంగవీటి రాధా గారు. ఏమంటే వంగవీటి రాధా గారు తెలుగుదేశంలో ఉన్నారు, ముద్రగడ పద్మనాభం గారు కామ్గా ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళని అడగండి. మా పార్టీని అడిగితే మేమేం చెప్తాం. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మాకు వెల్ విషర్సే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెల్ విషర్సే. వాళ్ళందరూ వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలని, వాళ్ళతో కలిసి పనిచేయాలని మాకు కూడా చాలా క్లియర్గా ఉంది. గోదావరి జిల్లాలే ఎందుకు? 100% మా వ్యూహం మాకు ఉంటుంది, మా స్ట్రెంగ్త్ మాకు ఉంటుంది. మా స్ట్రెంగ్త్, మా వీక్నెస్లు మాకు తెలుసు. మేము ఎక్కడ చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు. మేము ఎదుగుతున్న పార్టీ, కొత్తగా వచ్చిన పార్టీ, ఎదుగుతున్న పార్టీ. 10 years అయినా కూడా ఇంకా కొత్త అంటే ఎస్, అబ్సల్యూట్లీ. మేమేం తప్పుడు పనులు చేసి రాత్రిలో జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పి డబ్బులు ఇచ్చేసి మేమేమి ఇచ్చేయట్లే. 100% మేము నిజాయితీగా ఎవ్రీడే మేము ప్రజలు మా మన్ననలు పొందుతున్నాం. ప్రజలు మా పోరాటాలతో కానీ, మా ప్రశ్నించే తత్వంతో కానీ, మా నిలకడ దీని మీద కానీ, లేకపోతే మా నిజాయితీ మీద కానీ ప్రజలు మరి ఒక్కొక్కరు మా మీద రోజు రోజుకి నమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా వ్యూహాల్లో కూడా మేము మాకు నచ్చిన ప్రాంతాలు కానీ, మాకు నచ్చిన సీట్లు కానీ మేము మా వ్యూహాలు బట్టి మేము ముందుకు వెళ్తామండి. అలాగే హైదరాబాద్లో క్యాండిడేట్స్ బరిలక్క. ఏమండి, మీరు ఒకటి చెప్తాను, మరి మీకు తెలుసో లేదో, రాజకీయాల్లో ఓట్లు అనేవి ఎవరితో కంపేర్ చేయడానికి లేవు. ఎవరు కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. అలాగని చెప్పి బరిలక్క కన్నా అని ఆవిడ్ని అవమానించడం, మాది అవమానించడం. మీరు చూద్దరు కానీ కంగారు పడకండి. 100% నవ్విన నాప్షేని పండుతుంది. రైట్. సునీల్ ఉన్నారు షికాగో నుంచి. సునీల్ గారు. హలో అండి. హలో, మాట్లాడండి. హలో, నమస్తే అండి. ఏం లేదండి, నాది 2 questions ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అసలు జనసేనకి ఏం ఓటు బ్యాంక్ ఉంది అంటే, పోయినసారి ఏదో 6% అంటారు కానీ అది సిపిఐ, సిపిఎం, బిఎస్పీతో కలుపుకొని 6%. సో అసలు మీకు 10-15 seats పోటీ చేసే ఇది కూడా లేదు. అంతా టీడీపీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీరు అసలు అంటే 30 seats కావాలి, మాకు 40 seats కావాలని అడగడం ఏంటి టీడీపీని? అంటే టీడీపీ సచ్ ఏ స్ట్రాంగ్ పార్టీ,
యుఎస్ లో, కెనడాలో అన్నిట్లో ప్రెజెన్స్ ఉంది. మీరు అసలు అంటే జనసేనని మీ అంతా టీడీపీ మీద డిపెండ్ అయ్యి అసలు సీట్లు ఎలా అడుగుతారు? వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్కి సీఎం అవ్వాలని ఉందా అసలు? లేకపోతే అసలు పార్టీ ఎందుకు? అంటే ఏదో ప్రజాస్వామ్యం ఇదవుతుంది అంటున్నారు, మీరు కార్ టాప్ మీద కూర్చొని కార్ మీద వెళ్తారు, ప్రజాస్వామ్యం కూని అవుతుంది అంటారు. అదేంటి అంటే అది కూని అవ్వడమా, లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఏదైనా చేయొచ్చని మీకు ఇదా అని క్వశ్చన్ అండి. రైట్. సునీల్ గారు నమస్కారం అండి. జనసేన ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? 6% సిపిఐ. ఎస్, డెఫినెట్గా మీరు అన్నట్టు 6%, 6.5%, 6.7%, ఏదైనా మీరు పోను 3% ఇవ్వండి, మాకు 3% ఇవ్వండి. ఎక్కడుంది అని అంటారు? 3% ఉంది కదా. 3% ఎంతమంది తెలుసు కదా. ఒక్కరు మమ్మల్ని నమ్మినా మేము రాజకీయం చేస్తాం. అదే ప్రజాస్వామ్యం. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యం అంటే ఏంటో. 10 నుంచి 15 సీట్లు మీరు ఎక్కడి నుంచి చూడడానికి లేదు. 30 సీట్స్ అవమానించకండి. నిజంగా ప్రజాస్వామ్యం తెలిసిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు ఈ మాట మాట్లాడరు. ఎందుకంటున్నానంటే ఒక్క సీటు ఉన్న బీజేపీ ఈరోజు మూడోసారి కంటిన్యూస్గా ఇన్ వన్ సింగిల్ లైన్ కంటిన్యూస్గా మూడోసారి ఫామ్ చేయబోతుంది గవర్నమెంట్. మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా ఆలోచించి మీరు మాట్లాడండి. అవహేళన చేయకండి. మాకు ఎవరు ఎన్ని ఇస్తే అన్ని నో. మా మనస్తత్వం ఎవరో ఎన్నో ఇస్తే తీసుకోవడం కాదు. మా మనస్తత్వం మేము నిలబడటం, గట్టిగా నిలబడటం. మేమే గనక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడకపోయిండుంటే అనేక మంది మరి మీరు సుధాకర్ లాంటి డాక్టర్లు లేకపోతే డ్రైవర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా అనేక మంది ఇంకా పెరిగిపోయేవాళ్ళు. వేలు లక్షల మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆడపిల్లల్ని రేపుల లక్షల మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎస్, అబ్సల్యూట్లీ. నడడానికి మాకు ప్లేస్ ఇవ్వలా, లేకపోతే మమ్మల్ని కారులో వెళ్ళడానికి ప్లేస్ ఇవ్వలా, మమ్మల్ని అలౌ చేయలేదు, లేదా హెలికాప్టర్లు ఫ్లైట్లు క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఎస్, అబ్సల్యూట్లీ. వాళ్ళు ఎంత తొక్కితే అంత. మీరు అంటున్నారు కదా కార్ టాప్ మీద ప్రజాస్వామ్యమా, కూనీ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని మీరు మాట్లాడుతున్నారు, కార్ టాప్ల మీద ఎలాగ? ఎస్, అబ్సల్యూట్లీ. అవతల వాడు అలాంటి పొగరు చూపిస్తే, అధికార దుర్వినియోగం చేసి పొగరు చూపిస్తే మేము కార్ టాప్ మీద మేము వెళ్ళి మా పొగరు మేము చూపిస్తాం. మా పొగరు దేశ రక్షణ కోసం, వాళ్ళ పొగరు అణచివేయడం కోసం, బానిసత్వాన్ని తయారు చేసుకోవటం కోసం, అదే దోచుకోవటం కోసం. దోచుకున్నోడికి వాడికి అంత పొగరుంటే ప్రజల కోసం నిలబడి ప్రాణాలను కూడా మేము లెక్క చేయకుండా ముందున్న వాళ్ళ టాప్ మీద ఎక్కడన్నా వెళ్ళి మేము వెళ్తామండి సునీల్ గారు. మరి దీన్ని డెఫినెట్గా ఎస్, టాప్ మీద వెళ్తాం, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతాం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తాం, ప్రజల కోసం నిలబడతాం, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాం. రైట్. మనోహర్ ఉన్నారు కెనడా నుంచి, మీతో మాట్లాడడానికి. మనోహర్ గారు, హలో. విజయ్ కుమార్ గారు, లేటెస్ట్గా అంటే కొణతాల రామకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ కలవటం అన్నది అంటే ఏ విధంగా భావించవచ్చు, అండ్ వివరాలు ఏంటి? కొణతాల రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, ఆయనకున్న నిజాయితీని చూసి అంత ఎక్స్పీరియన్స్డ్ మన రాష్ట్రంలో కొణతాల గారు అనే వ్యక్తి ఒక డిగ్నిఫైడ్ డీసెంట్ పొలిటీషియన్ అండి. ఆయన ఒక ఇంటెలెక్చువల్ పొలిటీషియన్. ఆయన నమ్మి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి, పార్టీని నమ్మి మా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి సముచిత స్థానం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు వైజాగ్ వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన గౌరవంగా కలిసి వచ్చాం. డెఫినెట్గా ఎస్, అబ్సల్యూట్లీ. మాకు నిజంగానే ఇలాంటి మంచి లీడర్స్ని ఇంకా అనేక మందిని సమకూర్చుకోవాల్సిన టైం ఆసన్నమైంది. సో మేము సమకూర్చుకుంటాం. వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ లీడర్షిప్తో మేము పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల కోసం పనిచేయడానికి
ముందుకు మరింత ఉత్సాహంతో వెళ్తామండి. అంటే నాగబాబు గారు కూడా అనకాపల్లి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఎంపీ కోసం, అందుకనే అండర్స్టాండింగ్ కోసం అవగాహన కోసం కలిసారా అన్న ఒక డాట్ సిచ్యువేషన్. అలా లేదండి. నాగబాబు గారు అనకాపల్లి, నాగబాబు గారు ఇక్కడ మామూలుగా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. అందరినీ కలిసి ఈరోజు మెగా అభిమానులందరినీ కూడా విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో అందరినీ కలిసి ఈరోజు కలిశారు. నిన్న శ్రీకాకుళం కూడా వెళ్ళారు. అలాగే నాగబాబు గారు డెఫినెట్గా మా పార్టీలో పెద్ద లీడరు ఇక్కడ వైజాగ్లో నేను 4-5 రోజులు 10 రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఒక బ్రేక్ తీసుకొని డెఫినెట్గా మా లీడర్స్తో మేము మాట్లాడతాం. నాగబాబు గారు అక్కడ ఇది ఉంటుంది. అబ్సల్యూట్లీ ఒకవేళ నిజంగా పార్టీ అధిష్టానం ఆయన్ని ఎక్కడ పోటీ చేయమన్నప్పుడు డెఫినెట్గా అదే దీనికోసం అయితే కొనతాల గారిని అయితే కలలేదు. కొనతాల గారు నేను ఇప్పుడే చెప్పాను కదా మేడం, 100% నిన్న కూడా చెప్పారు, అదే మొన్న కూడా చెప్పారు నాగబాబు గారు. కొనతాల గారికి అపారమైన నాలెడ్జ్ ఉంది, అపారమైన ఇది ఉంది. ఆ విషయాలు నేను కూడా ఉన్నాను, నాగబాబు గారు పక్కనే ఉన్నాను. నేను మా బ్రదరు పంచకర్ల రమేష్ బాబు గారు మేము అందరం కూడా ఉన్నాం. ఆయన నిజంగా ఆయన డిస్కస్ చేస్తున్నప్పుడు కొత్త విషయాలు మేము కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన మంత్రి చేశారు, చాలా కాంగ్రెస్కి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా ఉన్నారు, తెలుగుదేశానికి బయట నుంచి సపోర్ట్ చేశారు, ఆయన కూడా ఉద్యమాలు చేశారు. సో ఆయన నాలెడ్జ్ చాలా షేర్ చేసుకున్నారు. సో మేము మా పార్టీలో ఇంటర్నల్ వ్యక్తి కాబట్టి మేము ఎలాగన్నా వెళ్తాం, మాట్లాడతాం. ఏదో ఓన్లీ పోటీ చేస్తాం కాబట్టి ఆయన దగ్గర వెళ్ళడానికి, ఆయన మా పార్టీ కాకపోతే ఆ మాట అనడానికి మా పార్టీయే కదా మేడం. రైట్. మాధవి ఉన్నారు టెక్సాస్ నుంచి మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. మాట్లాడండి మాధవి కూడా. సార్ నా 2 క్వశ్చన్స్ అండి. జగన్ గారిది పాలన మంచిగా లేదు అని వాళ్ళ సిస్టర్ కి న్యాయం చేయనివాడు దేశానికి ఏం చేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువగా మాట్లాడి ఉంటే వాళ్ళ సిస్టర్స్ సపోర్టుగా కొంచెం బాగుంటుందేమో అనుకుంటున్నాను స్పీచెస్ వైజ్ గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు కానీ అంత పెద్దగా ప్రభావం చూపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక గట్టిగా ప్రసంగాలు బాగా చేస్తే బాగుంటుంది జగన్ కి అగైనెస్ట్ గా. దాని గురించి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను నిన్న ఒక రిపోర్టర్ ని జగన్ వాళ్ళు టీం మొత్తం కలిసి కొడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వీడియోస్ చూసి పెడుతున్నారే తప్ప ఎవరు కూడా స్టాండ్ ఏ టీవీ ఛానల్లో కూడా స్టాండ్ తీసుకున్నట్టు కూడా చూడట్లేదు. దయచేసి మీరు అలాంటి మనుషులకు కొంచెం మీరు సపోర్ట్ గా ఉన్నట్టు ఎక్కడైనా సభలో కానీ ఎక్కడైనా టీవీ మీడియాలో కానీ మీరు మాట్లాడి ఉంటే అలాంటి పర్సన్స్ కి కొంచెం మీరు హెల్ప్ గా ఉంటుంది. దయచేసి మీరు చెప్తే బాగుంటుందని. ఒక జర్నలిస్టు ఆయన నేను చూశాను, అతను కెమెరామెన్, చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు ఒక సపోర్ట్ గా ఉంటే చాలా బాగుంటుందని. థ్యాంక్స్ అండి, దయచేసి చెప్పండి. రైట్ మేడం నమస్కారం అండి మాధవి గారు. ఈ రిపోర్టర్స్ గురించి ఇప్పుడే జస్ట్ మేము ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు. విలేకరులు ఫోటో జర్నలిస్టులపై దాడులు దురదృష్టకరం అని చెప్పి ఒకటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. చాలా గట్టిగానే ఖండన ఇది చేశారు. అండ్ డెఫినెట్గా ఎస్ అండి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి, ఎవరిని పడితే మధ్యలో ఎవరన్నా వస్తే వాళ్ళని కొడతారు, చంపుతారు కూడా. పరిస్థితి అలా దారుణంగా తయారైపోయింది. 5 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా బాధపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం, నిలబడ్డాం, అనేకమైన ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయండి. ఎస్ అబ్సల్యూట్లీ మేము రిపోర్టర్స్ కోసం గట్టిగానే మా గొంతు ఎత్తడం జరిగింది. అదేవిధంగా జగన్ గురించి వాళ్ళ సిస్టర్కే న్యాయం చేయలేదు 100%. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చాలా దగ్గర కూడా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇవన్నిటి మీద కూడా అనేకమైనవి ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గౌరవం ఉంది, మా ఆడవాళ్ళంటే గౌరవం ఉందంటే, ఆడవాళ్ళంటే గౌరవం ఉంటే సొంత అక్కని అంటే సొంత చెల్లిని అలాగే తల్లిని రోడ్డు మీద వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. అలాగే మీకు గుర్తుందో లేదో ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలతో గుంటూరు దగ్గర రేపల్లె రైల్వే స్టేషన్ అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ రేపల్లె రైల్వే స్టేషనే. ఆ రోజు వాళ్ళకి బస్సులు లేట్ అయిపోవడం వల్ల స్టేషన్లో ఉంటే అక్కడ ఉన్న ఆకతాయిలు ఆవిడ్ని అతి దారుణంగా భర్త ముందే రేప్ చేస్తే
మన మహిళా హోమ్ మినిస్టరు ఆవిడది వాళ్ళేమి కావాలని రాలేదు, ఏదో జస్ట్ లైక్ అలాగే జరిగిపోయిందని అలాంటి కామెంట్ చేశారు. ఆడపిల్లలు ఇలా రేపులకి వాటికి గురవుతున్నారంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచట్లేదని ఇలాంటి కామెంట్లు, ఇలాంటి రకరకాల కామెంట్ చేసి యావత్ మహిళల్ని అవమానపరిచారు. డెఫినెట్గా మేము ఎక్కడికక్కడ ఎండగడుతున్నాం, ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాం. నాగబాబు గారు కానీ, మేము కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ ఎక్కడికక్కడ ఇది అవుతున్నాం. ఇంకొకటి కూడా మేము చెప్తాం, మహిళలు అదృశ్యం మీద మేమే మాట్లాడాం, గట్టిగా మాట్లాడాం, విత్ ఫిగర్స్. ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాం, చాలా గట్టిగా మాట్లాడాం. ఎక్కడ పడితే అక్కడ మేము మాట్లాడుతూనే ఉన్నాం మహిళల అదృశ్యం మీద. అది మాతోని కొంత విభేదించారు వైఎస్ఆర్సీపీ పార్టీ, అయినా కూడా మేము స్ట్రాంగ్గా నిలబడ్డాం. మాకున్న గణాంకాలు ఏదైతే కేంద్రం ఇచ్చిన గణాంకాలతో మేము కోట్ చేస్తూ మేము గట్టిగానే నిలబడ్డాం. ఇలాగ అనేకమైనవి మేము గట్టిగా నిలబడుతున్నామని మీ ఇచ్చిన సలహా సూచనలు తీసుకొని మరింతగా మేము ఇంకా గట్టిగా ఇంకా ఏమన్నా ఛాన్స్ ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం మేడం. యా, విజయ్ కుమార్ గారు ఇందాక ఒక కాల్ అన్నారంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఒకవేళ పొత్తులు 3 పార్టీల మధ్యలో పొత్తులు ఉన్నట్టయితే ఏ ప్లేస్లో ఆ క్యాండిడేట్ ఉన్నారు, మిగతా పార్టీ క్యాడర్కి అంటే అవగాహన చాలా ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది. అంటే ఏ విధంగా, అంటే ఈ పాయింట్ అసలు యాక్చువల్గా మీ అంటే పరిగణలోకి తీసుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ పొత్తులు ఉంటే చాలు అన్న ఇదిలో వెళ్తున్నారా? అంటే ఓట్ ట్రాన్స్ఫర్ డెఫినెట్గా జరగాలండి. నేను అంటుంది ఏంటంటే మోర్ ఆఫ్ ఏ ఓట్ ట్రాన్స్ఫర్ నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్స్ అండ్ పర్సనల్ ఇది. ఎందుకంటే నేను గ్రామాల్లో తిరుగుతున్నాను, నాకు కాన్స్టిట్యున్సీ నేను కూడా తిరుగుతున్నాను కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్కి అనేది దానికి అసలు అవకాశమే ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటానంటే ప్రజలు చాలా క్లియర్గా ఫిక్స్ అయ్యారండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా అపోజిషన్ పార్టీలు డిఫరెంట్ పార్టీల వల్ల ఓటు చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని అందరినీ కలిసికట్టుగా ముందుకెళ్దామని మాట ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలైతే డైరెక్ట్గా డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్గా వేయడానికి. సో ఆపోజిట్గా వేస్తే మన పార్టీ ఉంటుంది కదా, మా అలయన్స్ పార్టీ ఉంటుంది కదా, ఇంకా అందులో ఇంకొక పార్టీ కూడా ఉండదు. కాంగ్రెస్ ఉంటే ఉండొచ్చు, మనం ఇప్పుడు కాంగ్రెస్ కోసం మేము కామెంట్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి ఫస్ట్ దరిద్రం వాళ్ళే కదా చేసింది. అంటే స్టేట్ డివైడ్ చేయకూడదని ఎక్కడా రూల్ లేదు, స్టేట్ డివైడ్ చేయొచ్చు కాదని అనట్లా. కానీ ఆ డివైడ్ చేసిన తీరు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన నష్టం, ఈ భారతదేశానికి కూడా తీసుకొచ్చిన నష్టం అది. ఆ తీరు అది కాంగ్రెస్ని ఎవరు అప్రిషియేట్ చేయరండి. సో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఉమ్మడి అలయన్స్ పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కలిపి కాబట్టి 100% మాకు వస్తుంది అనేది మా ఉద్దేశం. అయినా కూడా ఓట్ ట్రాన్స్ఫర్కి మేము 100% అందరికీ కూడా మెసేజ్ ఇచ్చాం. ఎవరైతే సీట్ని ఈ ఉమ్మడిగా ఎవరైతే ఈ అలయన్స్ పార్టీస్లోంచి ఎవరికైతే సీట్ ఇస్తారో వాళ్ళకి అందరూ పని చేయాలని చెప్పి మేము చాలా క్లియర్గా ఇచ్చాం. అలాగే తెలుగుదేశం ఇచ్చింది. రేపు బీజేపీ కూడా మాతో కలిసిన తర్వాత బీజేపీ కూడా క్లియర్గా ఉంటుందండి మేడం. రైట్. అంటే మీరు కాంగ్రెస్ని పక్కన పెడుతున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అంటే కంపేర్ టు పాస్ట్ ఇప్పుడు కాంగ్రెస్కి ఒక కొత్త ఫేస్ వచ్చింది. అండ్ దట్ ఫేస్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ నోన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాల్యూ యాడెడ్. కాబట్టి దాన్ని పక్కన పెట్టడం కాదు, దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్ట్రాటజీ చేయాలని? అబ్సల్యూట్లీ కాంగ్రెస్ అనే పార్టీకి ఈరోజు ఇట్ ఈస్ నాట్ ఎ వాల్యూ యాడెడ్, ఇట్ ఈస్ టోటల్ వాల్యూ అంటాను నేను. ఇట్ ఈస్ నాట్ ఎ వాల్యూ యాడెడ్ అండి. ఎంటైర్ వాల్యూ ఈజ్ ఈరోజు షర్మిల గారు. వితౌట్ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పరిస్థితికి వచ్చేది కాదు, ఇది వాస్తవం. బికాజ్ షర్మిల గారు రాజన్న బిడ్డ అంటారా, లేకపోతే దగాపడ్డ చెల్లి అంటారా, ఏమన్నా అన్నాయండి. కాబట్టి ఆవిడ 100%, నేనైతే అంటాను దగాపడ్డ చెల్లి గొంతు ఎత్తిన గొంతుకి ప్రజలు ఈరోజు ఆవిడని 100% అప్రిషియేట్ చేస్తున్నారు. ఆవిడ దగాపడ్డ చెల్లె, దగాపడ్డ ప్రజలు మేము, దగాపడ్డ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్గా చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఎ కాంగ్రెస్, ఇట్ ఓన్లీ ఏ షర్మిల గారు. రైట్. ఇక అంటే మేనిఫెస్టో గురించి అడగటం అని కాదు, కానీ మీ మేనిఫెస్టోలో ఒకటే కనిపిస్తోంది, ఆన్ ప్రయారిటీ బేసిస్ ఎదురుగా అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని లేకపోతే వైసీపీని గద్దె దించాలని.
అదొకటే ఉండబోతోందా, లేకపోతే ఇంకా ప్రజా ప్రయోజనాలకు సంబంధించి కానీ ఏ విధంగా ఉండబోతుందో ఒక అంచనా? లేదండి, మా మేనిఫెస్టో మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎంత అట్రాక్టివ్ అంటే జస్ట్ ఫ్రీ బీజ్ అనేది కాదు, కానీ 100% రేపు ఆ మేనిఫెస్టోలో మీకు ఇప్పుడు చెప్తాం, ప్రతి కాన్స్టిట్యున్సీ యువతకి ఎంపవర్ చేసుకోవడానికి 10 లక్షల వరకు లోన్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రినర్స్ కింద తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి, ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. డెఫినెట్గా మేనిఫెస్టో విల్ బి లైక్, మేనిఫెస్టో అనేది చాలా అట్రాక్టివ్గా, ఆశాజనకంగా, ప్రజలకి దిక్సూచిలా, ప్రజలకి ఆశాభావంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కూడా మేనిఫెస్టో 100% డెఫినెట్గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణీయంగా అంటే మేమేదో ఊరికే పంచాలని కాదు, 100% ఏదైతే పెన్షన్లు కానీ ఇవి కానీ ఇస్తున్నారో అవన్నీ కూడా అందులో ఉంటాయి, అందులో డౌటే లేదు. అవన్నిటిని ఎక్కడ కూడా ఒక్కదాన్ని ఒక్క సంక్షేమ ఇది కూడా మేము వదిలే ప్రసక్తి లేదు, అన్నీ కూడా 100% ఉంటాయి. ప్లస్ దాంతోపాటు సంపద సృష్టించే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి, అలాగే సెక్యూర్ చేసుకునే పరిస్థితి, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇలాంటి అన్నిటితో కూడా ప్రజల్ని సెక్యూర్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే పోలవరం ఉంది, ఇలాంటి దీర్ఘకాలికమైన ఇవి అవ్వకుండా అలా ఆగిపోయినవి ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ అనేకమైన వస్తాయండి. లక్ష్మీపతి ఉన్నారు లండన్ నుంచి, మీతో మాట్లాడడానికి. లక్ష్మీపతి గారు, హలో, మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మన జనసేన అధినేతకి నమస్తే అండి. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. యాక్చువల్గా నేను ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మనం పొలిటికల్ విషయానికి వస్తే, మీరు కానీ అధికారంలోకి వస్తే మన జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో మనకి ఎవరైతే వాళ్ళు మనకి ఇంటికి వచ్చి మనకి ఇదైతే చేస్తున్నారో, హలో చెప్పండి. వాలంటీర్స్ విధానం అనేది తీసేస్తారా జగన్ గారు అధికారం నుంచి పోయిన తర్వాత? మీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్స్ అనేది మీకు నచ్చలేదా? అది ఒకటి ప్రజలకు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నాడు నేడు స్కూల్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, ఈ పథకాలు ఏవైతే జగన్ గారు చేశారో అవన్నీ మీకు నచ్చలేదా? జగన్ గారు చేసిన ఈ పథకాలు మీకు ఇష్టం లేదా, నచ్చట్లేదా? అవి ఒక్కటైతే మాత్రం ఒకటి చెప్పండి. నాకు ఒక్కటైతే క్లారిటీ కావాలి. వాలంటరీ విధానం ప్లస్ ఇవే ఆరోగ్యశ్రీ ఈ పథకాలని తీసేస్తామనుకుంటున్నారా మీరు వచ్చిన తర్వాత? అదైతే క్లారిటీ కొంచెం ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా విజయ్ కుమార్ గారు. 100% తీయము, ఎట్టి పరిస్థితుల్లో తీయము, మేము కంటిన్యూ చేస్తాం. అలాగే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ వ్యవస్థను కూడా తీసే ప్రసక్తే లేదు, సంక్షేమ పథకాలు తీసే ప్రసక్తే లేదు. ఇంకా మోర్ యాక్యురేట్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మేము సంక్షేమ పథకాలని మేము అబ్జర్వ్ చేసి మేము ప్రజల్లోకి ఇస్తాం. అదే మీకు చెప్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కన్నా బ్రహ్మాండమైన పథకాలు అయితే వస్తాయి. దాంతోపాటు సంపద సృష్టించే కార్యక్రమాలు చేస్తాం. అలాగే మా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఉంటాయి. 100% మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నాడు నేడు ఓన్లీ అది ఒక ధనయజ్ఞం లాంటిదండి. అది నాడు నేడు అనేది 100% లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ తీశారు కదా. ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది? ఆరోగ్యశ్రీ పెద్దగా ఎక్కడ అవ్వట్లేదు కదా. ఆరోగ్యశ్రీ అబ్సల్యూట్లీ విద్యా, వైద్యం ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా క్వాలిటీగా ఇవ్వాల్సిన ఇది ప్రభుత్వాలకు ఉందని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100% చేస్తాం.
ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. యా విజయ్ కుమార్ గారు, అంటే పొత్తులలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే క్లారిటీ ఇప్పుడు వచ్చేటట్టు ఉందా, లేకపోతే ఇంకా కొన్ని చర్చలు జరగాల, ఇంకా డిస్కషన్స్ జరిగాకే ఆ క్లారిటీ వస్తుంది అంటారా? 80 to 90% క్లారిటీగానే ఉన్నామండి. ఇంకో 10% ఇటు అటు వెళ్తూ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలుసండి, మా పార్టీలో తెలుసు, అలాగని చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తెలుసు, ఇవన్నీ కూడా తెలుసండి. పొత్తులు 100% మంచి దీంట్లో వెళ్తుంది. మేమేమి లాస్ట్ టైం కూడా ఇందాక కూడా చెప్పాను నేను, మేమేమి అడుక్కోట్లా, మేము నిలబడ్డాం, మేము వాళ్ళతో పాటు నిలబడ్డాం, వాళ్ళు కూడా మాకు అంతే రీతిలో మాకు సపోర్ట్ చేయడమే కాదు, అంతే రీతిలో మాతో పాటు ముందుకెళ్తున్నారు మేడం. అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో మీరు టీడీపీ మాత్రమే ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీ కూడా జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ దాంట్లో క్యాల్కులేషన్ మారిపోవచ్చు కదా? డెఫినెట్గా మారుతుంది మేడం. మొన్న పురంధరేశ్వరి గారు ఒక 20 అంటే ఒక ఇండికేషన్ ఇచ్చారు, 20 మాకు బలమైన స్థానాలు అనేసి అధిష్టానానికి కూడా ఒక నివేదిక పంపించారు. దిస్ 20 is ours అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలా ఏమంటారు? షూర్, డెఫినెట్గా మేడం. ఎవరు ప్రపోజల్ అనుకుంటుంది, కానీ అందరూ కూడా ఆ ప్రపోజల్స్ అన్నీ తీసుకొని ఉమ్మడిగా ఒక ప్రపోజల్ తీసుకొస్తారు. అందులో 20 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, లేకపోతే 10 ఉండొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. రైట్. అయితే వాలంటీర్కి సంబంధించి అదే వాలంటీర్ సిస్టమ్ గురించి మామూలుగా పబ్లిక్ సభలోనే జగన్ గారు చెప్పేస్తున్నారు, నాకు 2 లక్షల ప్లస్ వాలంటీర్స్ అంతా నా వాళ్ళు అని ఒక ఇండికేషన్. సో వాలంటీర్స్ మీరు అంటే ఇందాక అన్నట్టుగా అన్నీ ఉంచుతాము, పథకాలన్నీ ఉంచుతామంటున్నారు, కానీ వాలంటీర్స్ కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి దాన్ని అంటే ఏ విధంగా అలా యాజ్ ఇట్ ఈస్గా ఉంచబోతున్నారా, లేకపోతే దాన్ని ఇంకా ఒక బెటర్మెంట్గా చేసి ఇచ్చేస్తారా? 100% వాలంటీర్స్ని అయితే మేము తీయం, కానీ వాలంటీర్స్ది ఏమవుతుందంటే మేడం, వాళ్ళని మనం గుర్తుందో లేదో మంచి చదువుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాలంటీర్స్గా పెట్టారు. మేమైతే తీయదలుచుకోలేదు. వాలంటీర్స్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేము ఎక్కడ వ్యక్తి పూజలు కానీ వ్యక్తి ఫోకస్ కానీ మా పార్టీలో ఎక్కడ, మా పార్టీ కానీ మా అలయన్స్ పార్టీలో కూడా ఎక్కడా లేదు. 100% వాలంటీర్స్కి చాలా క్లారిటీగా మేమైతే చెప్తున్నాం. వాలంటీర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ ఆస్తులు. మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకండి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనవసరం, మరి ఆయన అయితే క్లియర్గా వీళ్ళందరూ మా మనుషులు అని మాట్లాడుతున్నా కూడా మీకు బాధ్యత, ప్రజలు దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్సుల్ని మీకు గవర్నమెంట్ మీకు శాలరీస్ కింద ఇస్తుంది. మనము ఎప్పుడు కూడా ప్రజలకి రాజ్యాంగానికి మనం లోబడి పనిచేయాలి. అవి రెండు కూడా వాటికి అనుగుణంగానే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రజలకే మనం లాయల్గా ఉండాలి. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మా మనుషులే అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లే. 100% అది ఆ లాజిక్ తీసుకోండి. వాలంటీర్స్ అనేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ డిక్లేర్ చేసుకుంటుంది. వాలంటీర్స్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీ వాలంటీర్సా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్సా? ఆ ఒక్క చిన్న లాజిక్ మీ జీవితాలను మారుస్తుంది. ఈరోజు అపోజిషన్ పార్టీలు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే మీకు నష్టపరుస్తున్నాడు, అలాగే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఈ మాట చాలా దారుణమైన మాట. 100% మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు వాలంటీర్సు, మీరు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు వాలంటీర్సు. ఆ దృష్టితోనే మీరు ముందుకెళ్ళండి తప్పితే ఊరికే ఆయన చెప్పారని ఇది చేశారని మాత్రం వెళ్ళకండి. 100% వాలంటీర్స్ వ్యవస్థని మరింత పటిష్టం చేస్తాం. అక్కడ మేము కేస్ స్టడీ చేస్తాం. లాస్ట్ 5 years ఎలా చేశారు, ఏం చేశారని చేస్తాం. చేసిన తర్వాత ఇంకా మోర్ ఎఫెక్టివ్, మోర్ ఎఫిషియెంట్గా మేము వర్క్ చేయించుకుంటాం. రైట్. మయూర్ ఉన్న న్యూయార్క్ నుంచి మీతో మాట్లాడడానికి. మయూర్ గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం సార్.
నమస్కారం సార్. నాకు నమస్కారం ఒక సార్ చిన్న- మయూర్ గారు. సార్ నాకు చిన్న క్వశ్చన్ అండి, ఏమీ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అనేవారు ఆయన ఒక మంచి ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్, మొత్తం అంత చాలా సంతోషం. ఇప్పుడు ఆయన వస్తున్నారు ప్రజల్లోకి, అది ఇంకా సంతోషం. కాకపోతే ఇలా ఫిల్మ్ స్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళు సీఎం కింద అయిన వాళ్ళు చూస్తే కనుక మన ఆంధ్ర ఈవెన్ కంప్లీట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ఆయన, అది ఎన్టీ రామారావు గారు అండి. ఆయన తప్ప ఎవ్వరు కూడాను అసలు ఫిల్మ్ స్టార్స్ నుంచి ఒక సీఎం కింద అవ్వలేకపోయారు. ఎందుకంటే తేడా వస్తే సొంత కుటుంబీకుల్లో ఆయన మొత్తం పీకి పారేసాడండి. అప్పట్లో మొత్తం పేదల ప్రజల పట్ల ఆయన నుంచున్నాడు. ఆయన నెంబర్ 1 కింద అయ్యాడు. ఇప్పటికీ కూడా చాలా మంది కూడా మెచ్చుకుంటారు. అలాగని నేనేమి కమ్మ పార్టీకి సంబంధించింది కాదు, మేము రాదు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. కాకపోతే ఇంకోటి సార్, ఇది మీరు ఇప్పుడు వరకు పొత్తులు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. అసలు మీకు 175కి పోటీ చేసే దమ్ము లేనప్పుడు ఏంటండి ఇది అసలు? మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు ఇది ఎలా ఉందంటే, ఇండియన్ క్రికెట్ టీము 11 మంది వస్తారంట, మళ్ళీ న్యూజిలాండ్ నుంచి పక్క నుంచి అక్కడిద్దరు ఇక్కడ ముగ్గురు మొత్తం అందరూ వచ్చేసంటే ఇండియా మీద ఆడతారు అన్నట్టు ఉందండి మీరు చెప్పింది. ఏంటంటే ఎలాగన్నా సరే ఇండియన్ టీంను ఓడించేయాలి అన్నట్టుగాను. కానీ అది దోస్ ఆర్ లీగ్ మ్యాచెస్ టైప్ లో ఉంది సార్ ఇదంతాను. కానీ ఏది కూడా లేదు. ప్లస్ ఆయన కూడా ఇప్పటి వరకు మీరు ఇందాక కూడా అన్నారు షర్మిల గారికి అన్యాయం జరిగిపోయింది ఏదో అని. అసలు ఆవిడ ఇప్పటి నుంచి ఉన్నారు, ఎక్కడ నెగ్గారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ నెగ్గారు ఆయన అసలు? ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కొంచెం దమ్ము ధైర్యమో ఆయన, ఎందుకంటే అన్ని సార్లు నెగ్గారు. ఆయన 3 సార్లు సీఎం కింద చేశారు. ఇప్పుడు పాప ఆయన కూడా ఆయన క్రెడిబిలిటీ కోల్పోయారు. ఆయన జనాలందరూ మోసం చేసి మొత్తం అన్నిని. కాకపోతే అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి, నా స్నేహితుల మధ్య జరుగుతున్న డిస్కషన్ బట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే టీడీపీతో కలిపి ఉన్నది, ఎలాగో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన ఇప్పటికన్నా సరే లోపలికి వెళ్ళిపోతారు. సో మొత్తం టీడీపీని మొత్తం అంతా కూడాను ఆయన కైవసం చేసుకుందాము, అంటే వాళ్ళందరినీ కూడా పట్టుకుందాము, ఎలాగో మనకి బీజేపీ అండదండలు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతోనే అన్ని జనాలందరూ అనుకుంటున్నారు సార్. అంటే లైక్ మయూర్ గారు టీవీ9 కూడా ఏమంటదండి, ప్రజలు అడుగుతున్నారు అంటారు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ వాళ్ళు అడుగుతుంటారు. అలాగే మేము కూడా సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, నిజంగానే మీరు అసలు ఇప్పటికీ కూడా ఎన్ని ఆటల్లో పోటీ చేస్తున్నారు? మీ ఎజెండా కూడా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? కనీసం మీరన్నా చెప్పండి విజయ్ కుమార్ గారు. కాకపోతే ఇది వరకు మీరు ఇంకా ఫైర్ గా మాట్లాడేవారు, ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రేంజ్ లో మాట్లాడేవారు, ఫైర్ కింద పులి కింద. ఇప్పుడు ఆయన కూడా డౌన్ అయిపోతున్నారు. అంటే మాటల్లో కొంచెం నెమ్మదత్వం అంతా వచ్చేసింది. దీనికోసం ప్లీజ్ చెప్పండి సార్ కరెక్ట్ గా. థ్యాంక్ యూ సార్. మయూర్ గారు నమస్కారం. పీకే గారు ఫిలిం స్టారు, ఎన్టీ రామారావు గారు ఒక్కలే అయ్యారు. ఎన్టీ రామారావు ఒక్కలే ఏంటంటే చాలామంది అయ్యారండి. తమిళనాడులో అవ్వలేదా, ఇక్కడ అవ్వలేదా? తర్వాత దమ్ము ధైర్యం, రాజకీయానికి దమ్ము ధైర్యం అనే ఒక డిస్కషన్ చేయడమే మన కర్మ. దమ్ము ధైర్యం అవసరం లేదండి, రాజకీయానికి చిత్తశుద్ధి, నిజాయితీ, కమిట్మెంట్ కావాలి. సో ఈ వర్డ్స్కి ఆ వర్డ్స్కి కొంచెం మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఊహించేది రాజకీయానికి కావాల్సింది దమ్ము ధైర్యం కాదండి. రాజకీయం కావాల్సింది చిత్తశుద్ధి, కమిట్మెంటు, నిజాయితీ, ప్రజలకు కావాల్సిన ఇవి మనం చేయాల్సిందే. 2, ఎనీ కండిషన్ ఏదైనా సరే, బ్యాక్డ్రాప్ ఏదైనా సరే రావచ్చు. ఫిలిం స్టార్లు రాకూడదని ఎక్కడా లేదు. ఫిలిం స్టార్లు రావచ్చు, ఏ ప్రొఫెషన్ నుంచి అన్నా రావచ్చు రాజకీయాలకి. మరి రాకూడదని ఎక్కడన్నా ఉంటుందా? సరే చూద్దాం. మీరు అన్నారుగా ముఖ్యమంత్రి మళ్ళా ఇంకో ఫిలిం స్టార్, ఇప్పుడు వరకు ఎన్టీ రామారావు ఉండేవారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. తప్పే ఉంది, వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా విజయ్ కుమార్ గారు ఫైర్ బ్రాండ్ ఇప్పుడు తగ్గారు, నిద్ర వస్తుంది సార్. రాత్రి 1 గంటకి ఫైర్ బ్రాండ్ అవతలోడు ఎవరైనా ఉండి మమ్మల్ని ఏదన్నా మాట్లాడితే అప్పుడు మా ఫైర్ ఏంటో, మా బ్రాండ్ ఏంటో, మా బ్యాండ్ ఏంటో అన్నీ ఉంటాయి, అందులో డౌటే లేదు. ఎక్కడ తగ్గేది లేదు. 100% పవన్ కళ్యాణ్ గారు కానీ, సుందర విజయ్ కుమార్ కానీ, జనసేనలో ఎవరైనా సరే ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. అవతల కావాలి, క్యాండిడేట్ కావాలి, వాడు తప్పు చెప్పాలి, వాడు ప్రజలను మోసం చేయడానికి మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా పొగడాలి,
ప్రపంచం ఎలా పోయినా, దేశం ఎలా పోయినా, ప్రజలు ఎలా పోయినా పర్లేదు, మా భజన మేము చేస్తామన్నోడు మా ముందు నించోబెట్టండి, అప్పుడు ఫైరు బ్యాండ్ అన్నీ వస్తాయండి. తర్వాత 175 క్యాండిడేట్స్, ఎస్ అబ్సల్యూట్లీ. ఎక్కడ రాజ్యాంగంలో లేదండి. 175 కాన్స్టిట్యున్సీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 175 కాన్స్టిట్యున్సీలు నించుంటేనే మీరు పార్టీ పెట్టండి అని ఎక్కడా లేదు. ఒక దగ్గరికైనా పెడతాం, 10 దగ్గరైనా పెడతాం, 50 దగ్గర. అది మా వ్యూహం, మా పరిస్థితులు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో, రాజ్యాంగం ఇచ్చిన డైరెక్షన్లతో మేము ఎలాగైనా వెళ్తాం. మాకేం కంగారు లేదు. మేము రాజకీయం చేస్తాం, రాజకీయం చేయడానికి వచ్చాం. మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అదేదో ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోవాలి, మంత్రులు అయిపోవాలి, ముఖ్యమంత్రులు అయిపోవాలి, ఈరోజు ఇది అయిపోయి. నో, 100% నిజాయితీగా రాజకీయం చేస్తాము. మా నిజాయితీతో పక్కోడిని 100% ప్రశ్నిస్తాము. ఏమైనా తప్పు చేస్తే ప్రజల కోసం నిలబడతాము. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రాజకీయం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మేము కూడా ఉంటాం. 100% మేము రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇంకోటి ఏదో అన్నారు, ఏంటో అన్నారు, పాలిటిక్స్ ఏదో, సర్లేండి అని. రైట్. నరేష్ ఉన్నారండి ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు. హలో, నమస్కారం సార్. ఇది మన ఒకటే సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ చదువుకొని తను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అసలు ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా అంత మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడారు సార్. అది వింటుంటే మాకు కూడా అనిపిస్తుంది, ఇది ఇంగ్లీష్ ఇంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది. అటువంటిది ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చి ప్రతి ప్రభుత్వ పాఠశాల లోపల ఇంగ్లీష్ మీడియం చేసింది సార్. దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఆ ఇంగ్లీష్ మీడియం ఏంది తీసేయాలి అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు మీరు దోస్తులు కాబట్టి అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లలు వాళ్ళు తెలుగులో రాయమనంటే రాస్తారో రాయరో తెలియదు, మొత్తం ఇంగ్లీష్ మీడియము, అది పక్కా వాళ్ళు చదివేది కూడా తెలుగు మీడియంలో చదివినని అనట్లేదు. అటువంటిది ఒక పేద విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అన్నప్పుడు రానా హంగామా చేసిండ్రు. మరి అటువంటిది మీ మేనిఫెస్టోలో ఉంచుతారా? అదొకటి. సెకండ్ విషయం వచ్చి, ఈ పవన్ కళ్యాణ్ గారు 400-5,000 పుస్తకాలు చదువుతున్నారు. అట్లనే ఒక లైబ్రరీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టేసేసి పేద విద్యార్థులు లైబ్రరీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ తిరిగా కొంచెం బుక్కులు చదువుకునేటట్టు ఇంగ్లీష్ బుక్స్ అవి కొంచెం లైబ్రరీ కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇంకెన్ని నెలలకు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10 సంవత్సరాల నుండి క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు, నేను ప్రశ్నించడానికే వచ్చినా అని. మరి ఆ ప్రశ్నించే ప్రశ్నలతోటి మేనిఫెస్టో ఇంకెన్ని రోజులను ఉంటుంది? అసలు మీరు ఏముంచుతారు, ఏమి చేస్తారు అనేది కొంచెం ముందే చెప్తే మాకు కూడా, ప్రజలకు కూడా అదే పవన్ కళ్యాణ్ చేసేది బాగుంది అన్నది తెలుస్తుంది కదా సార్, కొంచెం చెప్పండి. నమస్కారం నరేష్ గారు. ఇంగ్లీష్ మీడియం కోసం చాలా రాంగ్ పర్సెప్షన్, అందరూ రాంగ్గా అర్థం చేసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం మేమేమంటామంటే, ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంకి మార్చేస్తున్నామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతాను. ఇంగ్లీష్ చదవకూడదని ఎక్కడా లేదు. ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికిప్పుడు ఈరోజు అనేది ఎప్పుడూ జరగదు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటుందంటే, ఇలా అంటే అలా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేయాలి. అలా అవ్వదండి. పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి ఫాలో అవ్వగలరా లేదా, చేయగలరా? ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లేదని ఎక్కడలేదే. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. అయితే ఎవరిష్టం వాళ్ళది. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. అలాగని ఇప్పుడు వరకు తెలుగు చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ సరిగ్గా లేని వాళ్ళు సడన్గా ఒకేసారి మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం చేస్తే వాళ్ళ అకాడమిక్స్ అంతా పడిపోద్దండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతాయి, వాళ్ళందరూ వెనకబడిపోతారు. అది కాదు కదా. అది ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేసుకుంటూ పోతే బాగుండేది. ప్రొసీజర్ లేకుండా చేస్తారు. ఇంకొకటి, తెలుగు మీడియం ఉండాలండి. తెలుగు మీడియం చదవాల్సిన వాళ్ళు తెలుగు మీడియం చదవాలి. వాళ్ళెవరండి తెలుగు మీడియం ఎత్తేస్తానడానికి, తెలుగు మాట్లాడనీయకుండా చేస్తానడానికి? అబ్సల్యూట్లీ మేము ఒప్పుకోం. తెలుగు 100% రావాల్సింది. ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళకి కూడా తెలుగు మన మాతృభాష మీద, తల్లి మీద, మాతృభాష మీద మనకు ప్రేమ లేకపోతే, మనమే పరిరక్షించకపోతే, మనమే చెక్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? 100% ఎస్, ఇంగ్లీష్ మీడియం ఇవ్వమని అడుగుతున్నాం. ఇంగ్లీష్ మీడియం ఒక ప్రాసెస్ ప్రకారంగా ఎవరు కూడా పడిపోకుండా, ఎవరు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఇది లేకుండా, ఏది ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు. రెండు, తెలుగును సంరక్షించుకోవాల్సిందే, తెలుగు చదువుకోవాల్సిందే, తెలుగు మాట్లాడాల్సిందే. మన తెలుగు మీద మన ప్రేమ ఉండాలి. 100% మాతృభాష వెళ్ళాలి. తర్వాత 5,000 పుస్తకాలు, ఎస్ అబ్సల్యూట్లీ అండి పుస్తకాలు. కానీ
మీకు ఒక్క విషయం ఇక్కడ లైబ్రరీ ఇప్పుడు ఈరోజు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి లైబ్రరీస్ చేయాల్సిన పని లేదండి. ఎప్పటి నుంచో లైబ్రరీస్ ప్రతి గ్రామాల్లో కూడా ఉన్నాయి. దాన్ని ఏంటంటే ఈ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది. దానికి ఒక పుస్తకం గత 5 సంవత్సరాల నుంచి ఒక పుస్తకం కొనింది లేదు, ఒకళ్ళకి జీతాలు ఇచ్చింది లేదు, ఒక కరెంట్ బిల్ కట్టింది లేదు, ఏమీ లేదు. లైబ్రరీస్కి నిర్వీర్యం చేసి పడేసింది. 100% ఉన్న లైబ్రరీని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేస్తాం. లాస్ట్లో మేనిఫెస్టో, అతి త్వరలో మేనిఫెస్టో వస్తుంది, మీరు కంగారు పడకండి సార్. రైట్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.